Hi, this is Priya. Welcome to Direct News. మా యొక్క ఎస్ఐ గారు వారి టీంతో పాటు వెహికల్ చెకింగ్ చేస్తుండగా 2 బండ్ల పైన 4 వ్యక్తులు హుజూర్నగర్ వైపు వస్తూ ఉండగా కొంచెం అనుమానాస్పదంగా ఉండడంతో వాళ్ళని తీసుకెళ్ళి విచారించగా వాళ్ళు ఈ నెల 8వ తారీఖు రోజు హుజూర్నగర్ పట్టణానికి చెందిన నవీన్ అనే వ్యక్తి యొక్క నడిపినటువంటి గోల్డ్ షాప్ శ్రీనిధి గోల్డ్ షాప్ అతనికి ఫోన్ చేసి మీరు దొంగ బంగారం కొంటూ ఉన్నారు కాబట్టి మీరు పోలీస్ స్టేషన్లో మీ మీద కేసు నమోదు చేసుకుంటున్నాము, మీరు మాకు ఇంత అమౌంట్ వేయండి అని చెప్పగా అతను భయపడడానికి 10,000 రూపాయల అమౌంట్ వేయడం జరిగింది. అదేవిధంగా తిరుమలగిరి పోలీస్ స్టేషన్, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో కూడా ఇదే విధంగా ఒక అతనికి ఫోన్ చేసి బెదిరించి వారి వద్ద నుంచి 52,000 రూపాయలని వీళ్ళు తమ అకౌంట్లో వేసుకోవడం జరిగింది. వీళ్ళ 4 నేరస్తులు ఉన్నారు. ఈ 4 కూడా ప్రశాంత్ అని, తర్వాత వాజిద్, ఇర్ఫాన్ మరియు అక్షిత్ అనే 4 కూడా వీళ్ళు గూగుల్ మ్యాప్ ద్వారా సెర్చ్ చేసి ఎక్కడైతే గోల్డ్ షాప్స్ ఉంటాయో ఆ గోల్డ్ షాప్స్ను గూగుల్ మ్యాప్ ద్వారా సెర్చ్ చేసి ఆ గోల్డ్ షాపు యొక్క యజమాని ఫోన్ నెంబర్ను సంపాదించి వీళ్ళు మేము అలాంటి పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాము, మీ దొంగ బంగారం కొన్న కేసులో మీరు ఉన్నారని చెప్పి వారిని బెదిరించి వారి ద్వారా డబ్బులు లాగడం చేస్తున్నారు. ఈ విధంగా వీళ్ళు 4 కూడా రకరకాలుగా వీళ్ళు డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకున్నారు. ఈరోజు వీళ్ళు నాకు వెహికల్ చెకింగ్ దొరికిన తర్వాత వీరి దగ్గర నుంచి ఈ విషయాన్నంతా కూడా రాబట్టి వారి దగ్గర నుంచి 4 సెల్ ఫోన్లు, 24,900 రూపాయలు క్యాష్ని మరియు వీళ్ళ రికవరీ చేసుకొని ఈ 4 కూడా ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఎవరైనా మీకు మేము పోలీసులమని కానీ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లమని కానీ ఉద్యోగస్తుల పేరు చెప్పి మిమ్మల్ని కనుక డబ్బులు అయినట్టయితే ఎట్టి పరిస్థితుల్లో మీరు డబ్బులు వేయకూడదు. ఏ ఉద్యోగి కూడా తన సెల్ ఫోన్కి డబ్బులు పంపమని చెప్పడు. ఏదన్నా ఆఫీస్కి రమ్మని లీగల్గా చేస్తారు కాబట్టి ఇలాంటి వాళ్ళ మాట నమ్మకూడదని చెప్పని హుజూర్నగర్ పోలీస్ శాఖ వారి తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేయించున్నాను.